లేవా పేపర్ పట్టుకోరమ్మన్నా నీకు అదే సర్పంచ్ ఉన్నాడు సర్పంచ్ తో మాట్లాడుతున్నాను నేను పేపర్ పట్టుకోరా అయితే నేను పోయినా అక్కడికి పోయినా ఆఫీస్కి పోయినా ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా అడిగిన ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా గింతే మాట బిడ్డ నీకది మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్ట వెనక మాడుతున్నా పోలీసుడు అచ్చండ గుంజుకొని పోతే నన్ను డింగాన్ ఒక ఆడిది వాడు డింగాన్ అంటే డింగాన్ నన్ను ఏం చేయాలి నేనాడు ఆఖరి కట్టి ఎవ్వో ఏం చేయాలనే కోపం పుట్టింది వేస్తాని అద్దద్దు అద్దద్దు అనవచ్చు అందరూ అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇగో చూడుండ్రి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి ఏ సమస్య పోయినాను అక్కడ ఏ సమస్య భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అదే కూడా ఖానాపూర్ మండలంలోని పాతయల్లపూర్ విలేజ్ లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది.